So first let's listen to the exhaust note. Has a good grunt to it. సో మై డియర్ బగరమ్స్, బ్యూటిఫుల్ ఓవర్కాస్ట్ మార్నింగ్ అనమాట. ఇక్కడ పూణేలో థ్రక్స్టన్ 400 మన ముందుంది. దీని గురించి ఆల్రెడీ వివరాలు నేను వాక్ అరౌండ్ ఇచ్చేసాను. టీఆర్ సిరీస్ 398cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్. సో దీని ఒక పవర్ 42 PS, టార్క్ ఏమో 37.5 న్యూటన్ మీటర్స్ అనమాట. 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. స్లిప్పర్ క్లచ్, రైడ్ బై వైర్, రివైజ్డ్ స్టీరింగ్ జామెట్రీ కెఫే రేసర్ కోసం. సీట్ ఇదంతా కూడా రివైజ్ చేయబడింది. రేర్ ఫ్రేమ్ అనేది మళ్ళీ రివైజ్ చేయబడింది, రీడిజైన్ చేయబడింది ఒక కెఫే రేసర్ ఇది ఇవ్వడానికి. 43mm USD ఫోక్స్, 10 స్టెప్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ గ్యాస్ చార్జ్ మోనోషాక్, అపోలో ఆల్ఫా H9 టైర్స్ అనమాట. సో బండి ఒక ప్రాపర్ కెఫే రేసర్ ఒక ఫీల్ ఇస్తుందా లేదా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం టాప్ స్పీడ్ అంతా కొట్టలేదు, ఎందుకంటే చాలా ట్రాఫిక్. ఖాళీ రోడ్లు మన హైదరాబాద్ కాదు, ఇక్కడ ఖాళీ రోడ్లు ఎక్స్పెక్ట్ చేయడానికి. బట్ ఎనివే కొంచెం వరకు మనము యాక్సలరేషన్ చేసి చూడొచ్చు బండి ఒక స్టెబిలిటీ ఎలా ఉందని. ఆల్రెడీ ఇంగ్లీష్ వీడియోలో ట్రై చేసాము. చాలా చాలా స్టేబుల్గా ఉంది, చాలా రిఫైన్డ్గా ఉంది. అండ్ ఏదైతే రివిజన్స్ చేశారో మనకి క్లిప్ ఆన్స్ కానివ్వండి, రేర్ సెట్ ఫుట్ పెగ్స్ కానివ్వండి, సీట్ ఇంకా స్లిమ్మర్ సీట్ ఇచ్చారు. కొంచెం వెల్ ప్యాడెడ్ సీట్ ఇచ్చారు, అంటే మరీ సాఫ్ట్గా లేకుండా కొంచెం గట్టిగా ఇచ్చారు. ఆ క్విల్ట్ ప్యాటర్న్ సీట్ కవర్ కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. చూడండి ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉందో. ఈ ట్రాఫిక్లో మనం ఏడికెళ్ళి స్పీడ్ టెస్ట్ చేసేది ఇదే పూణే ట్రాఫిక్ మీకోసం. అండ్ మనకి ఈసారి ట్రాక్లు ఇవ్వకపోవడము చాలా చాలా పెద్ద మిస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బండి ట్రాక్లో అసలు వేరే లెవెల్లో అరుపులు అనిపిస్తుంది అసలు. అండ్ దీని ఒక హ్యాండ్లింగ్ బ్రిలియన్స్ అదంతా కూడా తెలుసుకునే వాళ్ళము ట్రాక్ పైన ఇచ్చింటే. వాళ్ళు అది ఎందుకు ఇవ్వలేదు తెలియట్లేదు. ఈ ఫ్రంట్ ఫేరింగ్ కూడా ఏరోడైనమిక్స్ అంతా వెల్ సార్టెడ్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనం టక్ చేసేటప్పుడు మంచిగా షీల్డ్ చేస్తుంది విండ్ బ్లాస్ట్ నుంచి. అండ్ ఛానలింగ్ అనేది సో విండ్ ఛానలింగ్ అనేది మన తలపైకి వెళ్ళిపోతుంది మనం టక్ చేసేటప్పుడు. సో అదే విండ్ టనల్ టెస్టింగ్ అంతా చేశారా లేదా అని అడిగాను, మరి వాళ్ళు అయితే చెప్పారు. అండ్ బండి అయితే నిజంగా ఆ మోడర్న్ క్లాసిక్ బ్యాజ్ అయితే బేర్ చేస్తుందో, ఆ హెరిటేజ్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేస్తుందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఏదైతే థ్రక్స్టన్ అనే పేరు ఉందో, థ్రక్స్టన్ 500 అని ఒక ట్రాక్ అనమాట. థ్రక్స్టన్ 500 అని ఒక ఎండ్యూరెన్స్ రేస్. ఆ రేస్లో ఒకసారి 1969లో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఈ థ్రక్స్టన్ బైకే గెలిచింది. సో అందుకనే దాని పేరు ట్రయంఫ్ థ్రక్స్టన్ అని పెట్టేశారనమాట. సో దాని తర్వాత ఐల్ ఆఫ్ మ్యాన్ టీటీలో కూడా వెళ్ళిందంట థ్రక్స్టన్ 1200. సో అదంతా లెగసీ థ్రక్స్టన్ది చాలా వరకు ఉంది. ఆ 1200 థ్రక్స్టన్ వేరే లెవెల్లో ఉంటుందిలేండి. కానీ ఇది ఒక ఎంట్రీ లెవెల్ ఆ కెఫే రేసర్ జానర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్యూర్ కెఫే రేసింగ్ డిఎన్ఏ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే కెఫే రేసింగ్ అంటే ఏంటి? ఇది 60sలో రైడర్స్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పేరు రాకర్స్ అని పేరు ఉండే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఒక కెఫేలో గ్యాదర్ అయ్యి అక్కడ ఒక సాంగ్ ప్లే చేసేసి మళ్ళీ ఆ సాంగ్ ప్లే అవ్వగానే స్టార్ట్ అయ్యేవాళ్ళు. అక్కడి నుంచి ఒక పాయింట్కి వెళ్ళి రిటర్న్ రావాలి. సాంగ్ ఎండ్ అయ్యే ముందు ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు గెలిచినట్టు. అఫ్కోర్స్ ఇప్పుడు GT 650 కాంటినెంటల్ GT ఇదంతా బాగా ఫేమస్ అయిపోయింది కాబట్టి చాలామంది ఈ థ్రక్స్టన్ కోసం వెయిట్ చేస్తాను. దీన్ని చాలా రిఫైన్డ్ ఇంజిన్ కాబట్టి. సో వీళ్ళు ఎలా చేస్తారని చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ లాంచ్ చేశారు. నాకు నచ్చింది అయితే బ్లాక్ కలర్, చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్గా ఉంది. అప్ కీపింగ్ విత్ ది కెఫే రేసింగ్ లెజెండ్ అనమాట. ఇదైతే ఎవరైతే కొంచెం మంచి క్లియర్ వివిడ్ ఫొటోస్ పొందుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఎల్లో కలర్ ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఓవర్కాస్ట్ కండిషన్స్లో ఆ కలర్ భలే పాప్ అవుతుందండి ఫొటోస్లో. ఎఫర్ట్లెస్ యాక్సలరేషన్ అండి. సో దీంట్లో ఇంజిన్ ట్యూనింగ్ మీరు చూసినట్లయితే కొంచెం వాళ్ళు రివైజ్ చేశారు. ఏదైతే ఆర్పిఎం ఉందో ఈ పీక్ పవర్ కానీ మ్యాక్స్ టార్క్ కానీ
మనకి పీక్ అయ్యేది 1000 RPM హయ్యర్ వెన్ కంపేర్ టు స్పీడ్ 400 అనమాట. సో టాప్ ఎండ్ పవర్ కూడా మంచిగా ఉండేటట్టు వాళ్ళు ఓన్లీ బాటమ్ ఎండ్ టార్క్ మాత్రమే కాదు, బాటమ్ ఎండ్ పంచ్ మాత్రమే కాదు, మనకి టాప్ ఎండ్ వర్లో కూడా మంచి ఓహో అదిరిపోయింది. ఒక నిమిషంలో మనం 100 క్రాస్ అయిపోతున్నాము. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా అజైల్గా ఉంది, చాలా నింబుల్. బ్రేక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మాల్ కూడా ఉంది, కానీ ఎంత బ్యూటిఫుల్గా నీట్గా మనం కట్ చేస్తూ వెళ్ళిపోతున్నాం ట్రాఫిక్ లోపల నుంచి. అది బండి ఒక చాసీ సస్పెన్షన్, ఆ ఫ్రంట్ అండ్ ఫీల్, ఆ మోనోషాక్, ఆ వెనకాల స్వింగ్ ఆర్మ్ చాసీని సపోర్ట్ చేసే విధానం బట్టి ఎంత ఎఫర్ట్లెస్గా బండి స్వింగ్ అవుతుంది. డైరెక్షన్ చేంజెస్ చాలా తిన్నంగా, చాలా ప్రిసైజ్గా ఉన్నాయి, చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఏరోడైనామిక్ ఎఫిషియన్సీ కూడా బాగుంది. మనం టచ్ చేసి బండి నడిపిస్తున్నప్పుడు చాలా మంచి విండ్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటికీ ట్రాఫిక్ చాలా ఉండడం వల్ల అండ్ ముందు అంబులెన్స్ వెళ్ళడం వల్ల మనం కొంచెము నెమ్మదిగానే నడిపించుకుందాము. అండ్ ట్రాక్టబుల్ పవర్ ఉందండి. మెయిన్ 4th గేర్లోనే మనం ఇందాక ఉందాం. 4th గేర్లోనే థ్రాటిల్ తిప్పితే చూడండి బండి ఎలా లేస్తుందో, అది హైలైట్ అనమాట. ఇంటర్సెక్షన్ వచ్చేసింది. సో సస్పెన్షన్ మరీ స్టిఫ్గా లేదు, అదొక మంచి విషయం. హై స్పీడ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది, కానీ మరీ స్టిఫ్గా ఉంటే కూడా మనం డైలీ యూజ్ చేయలేం బండిని. సో ప్రతిరోజు ట్రాక్కి తీసుకెళ్ళి నడిపాడు కదండి, సో ఓన్లీ ట్రాక్ ఫోకస్గా చేయడానికి. సో ఈ డైలీ యూజబిలిటీ కూడా పనికి రావాలి. సో అలా చాలా బాగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వర్కౌట్ చేశారు డాంపింగ్ సెట్టింగ్స్ పరంగా. దాంట్లో మరీ స్టిఫ్గా లేదు, మరీ సాఫ్ట్గా లేదు. టైర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తున్నా. అదిరిపోయిందండి యాక్సిలరేషన్. బ్రేక్స్ బాగున్నాయి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, బ్రేక్స్ అండ్ టైర్స్. స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి మనము డౌన్ షిఫ్ట్ చేసిన దిగులు లేదు. చాలా బాగా వెళ్తుంది బండి, చాలా ఎంజాయ్ చేస్తారండి మీరు. ప్రాపర్ కెఫే రేసర్ అఫోర్డబుల్ ప్రైస్ 2.74 lakhs ఎక్స్షోరూమ్ అండి. ట్రయంఫ్ బండి ఎవడిస్తాడు మీకు కెఫే రేసర్, అది కూడా స్లిప్పర్ క్లచ్, రైడ్ బై వైర్, USD ఫోక్స్, మంచి ఎక్విప్మెంట్తో పాటు మళ్ళీ ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ట్రాక్షన్, ABS. సో ఆ పరంగా ఇది నిజంగా వాల్యూ రిటర్న్ ఆల్ ఓవర్ ఇట్. ఇంకొక సరైన బ్లాక్ బస్టర్ని లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఆల్రెడీ స్పీడ్ ఇంకా స్క్రాంబ్లర్ ఒక రేంజ్లో దున్నుకుపోతున్నాయి. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్కి స్టిఫ్ కాంపిటీషన్ అనేది ఆఫర్ చేస్తుంది. డైరెక్షనల్ స్టెబిలిటీ అయితే అదిరిపోయింది. డైరెక్షనల్ స్టెబిలిటీ చాలా చాలా బాగుంది.
వాట్ అ మషీన్, వాట్ అ బైక్. ఓహో, వేరే లెవెల్ అండి. యాక్సలరేషన్ కానీ ఏది కానీ టాప్ స్పీడ్ మనం కొట్టలేకపోతున్నాము, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ చూడండి హెవీ వెహికల్స్ కూడా ఎలా వస్తున్నాయో, చాలా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. సో మనం మన లిమిట్లో డ్రైవ్ చేసుకోవడం బెటర్, ఎవరికి ఇంప్రూవ్ చేసేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో రిఫైన్మెంట్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, మరీ గట్టిగా లేదు, మరీ స్టిఫ్గా లేదు. గేర్ షిఫ్ట్స్ చాలా చాలా స్మూత్గా ఉన్నాయి. క్లచ్ యాక్షన్ చాలా లైట్గా ఉంది. థ్రాటిల్ చాలా లైట్ అండ్ క్రిస్ప్గా ఉంది. థ్రాటిల్ రొటేషన్ కూడా చాలా ఎఫర్ట్లెస్గా ఉంది. అండ్ ప్రాపర్ కెఫే రేసింగ్ ఎర్గనామిక్స్ ఇచ్చారు. మంచి ఫేరింగ్ చాలా బాగా బోల్ట్ చేయబడింది, ఎందుకంటే అది ర్యాట్లింగ్ సౌండ్ వస్తే ఇరిటేషన్ వస్తూ ఉంటుందండి. అండ్ అంత ఈజీ కాదు ఈ ఫేరింగ్ని అసలు ర్యాట్లింగ్ సౌండ్ లేకుండా ఈ క్వార్టర్ ఫేరింగ్ ఆఫర్ చేయడము చాలా చాలా కష్టం. సో చాలా చాలా వర్క్ చేసి చాలా నీట్గా బోల్ట్ ఆన్ చేశారని చెప్పొచ్చు, అండ్ పర్ఫెక్ట్గా చేశారని చెప్పొచ్చు. క్లస్టర్ ఒకటి వేరేది ఇచ్చింటే అసలు ఇదేదో ఒక ఆర్ట్, ప్యూర్ ఆర్ట్ పెయింటింగ్ లెక్క ఉందండి. ఎదురుగుండా చూడడానికి, ఫొటోస్లో చూసి మీరు మోసపోకండి, ఎదురుగుండా చూడడానికి చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ అయితే వేరే లెవెల్ అండి. సో ఆ పరంగా బండి 2.74 lakhsకి అబ్సల్యూట్లీ పైసా వసూలు అని చెప్పొచ్చు. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.